ఇట్ ఫీల్స్ సో ఎమోషనల్ ఫర్ మీ. ఎందుకంటే ఇవాళ ఇండిపెండెన్స్ డే. యాక్చువల్లీ అసలు ఈ డే గుర్తొచ్చి నాకు ఒక 1 వీక్ నుంచి చాలా బాధేస్తుంది అన్నమాట. ఎందుకంటే యాజ్ అన్ ఇండియన్, అది కూడా ఈ బ్రిటిష్ కంట్రీలో నేను ఒక పెద్ద దేశద్రోహిని అన్నట్టు ఫీల్ అయిపోయాను అనమాట. బానిసలాగా చూసుకున్న వాళ్ళ దగ్గర నేను ఉన్నా అని, అండ్ ఇండిపెండెన్స్ డేని నేను ఫ్లాగ్ హాస్టింగ్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నా అని చాలా బాధపడుతుండేదాన్ని అనమాట. నాకు అసలు బాధ చెప్పలేను, ఏదో ఒక రకమైన ట్రామా అనిపించింది. అయితే నిన్న నైట్ సడన్గా మా ఫ్రెండ్ రేపు మార్నింగ్ ఫ్లాగ్ హాస్టింగ్ ఉంది వెళ్ళాలి అని పడుకునే టైంకి అన్నారు. అప్పుడు నాకు అసలు స్టొమక్లో బటర్ఫ్లైస్ వచ్చాయి. అమ్మ, ఫ్లాగ్ హాస్టింగ్ ఎక్కడ చెప్పు అని అంటే మన కాలేజ్లోనే జరుగుతుంది అని అన్నారు. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను అన్నమాట. వెంటనే మార్నింగ్ లేసి రెడీ అయిపోయి ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళిపోయాను. మన ఇండియన్ స్టూడెంట్సే అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ కండక్ట్ చేసిండ్రు అనమాట. కొంచెం ర్యాలీ తీసి అండ్ ఫ్లాగ్ హాస్ట్ చేసిండ్రు. కానీ నాకు ఇది చాలా స్పెషల్గా అండ్ ప్రౌడ్గా అనిపించింది. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ది పీపుల్ హు కండక్టెడ్, అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా ప్రౌడ్గా మూవ్మెంట్ ఏంటని నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫ్రీడమ్ తీసుకున్న కంట్రీలో మనం ఇది అచీవ్ చేసినామని మన జెండా ఎగురుతుంటే, లిటరలీ చెప్తున్నా, అక్కడ ర్యాలీ చేస్తున్నంతసేపు, ఆ ఫ్లాగ్ హోస్టింగ్ అవుతున్నంతసేపు ఇట్లా బాధ, నా గుండెలో అసలు ఏడుపు, ఒక రకమైన ఎమోషన్ అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అండ్ యాజ్ ఎన్ ఇండియన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అసలు నాకు ఎప్పుడు మన కంట్రీని వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళాలన్న థాట్, అసలు ఆశ లేకుండేది. బట్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. ఇప్పుడు కూడా అసలు నాకు గుండెంత బరువుగా అనిపించింది ఇక్కడ ఉన్నంతసేపు. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా నాకు ఏడుపు వస్తూనే ఉంటుంది. నేను అక్కడ ఉండాల్సిన దాన్ని అసలు ఇక్కడ ఎందుకున్నా అని చాలా బాధపడుతుంటా. బట్ తొందరగా అక్కడికి వచ్చేయాలని ఐ విష్. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫర్ ఎవ్రీవన్.